డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. స్త్రీలలో గనేరియా వ్యాధి వస్తే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, పరస్త్రీ సంపర్కం వల్ల నాకు గనేరియా వ్యాధి వచ్చింది. డాక్టర్కి చూపించుకుని మందులు వాడాను. బాధలు తగ్గిపోయాయి. పరస్త్రీని కలిసిన తర్వాత మా ఆవిడ్ని కూడా కలిశాను. కానీ ఇంతవరకు మా ఆవిడ నుండి ఎటువంటి కంప్లైంట్ లేదు. గనేరియా నాకు ఉన్నప్పుడు మా ఆవిడకు కూడా సంక్రమించాలి కదా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. గనేరియా లక్షణాలు ఏంటంటే మామూలుగా అయితే పాసుకెళ్తే మూత్రవిసర్జనకి వెళ్తే మంట పుడుతుంటుంది. ఆ మంట పుట్టడం వల్ల కాదు, మాటికి మూత్రం వస్తుంది. మూత్రం నాలుగు చీము వస్తుంది, పసుపు రంగులో చీము వస్తుంది. ఇది 3 చీము రావడం చాలా సార్. మాటిమాటి ప్యాస్ రావడం, మంట పడడం, వేడిగా మూత్రం అనిపించడం, చీము రావడం, ఇవి ప్రధానమైన లక్షణాలు. చీమిలాగా వస్తుంది. మన కురుపులో చీము ఎలా వస్తుందో ఆ రంగా చీము వస్తుంది. మరి ఈయనకి గనేరియా వచ్చిందా, లేకపోతే ట్రైకోమోనియాసిస్, మొనిలియాసిస్, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి అయితే చీము రాదు. కానీ అక్కడ కూడా మూత్రం కొంచెం తరచుగా రావడం, మూత్రానికి మంట పడడం, దురద అనిపించడం ఉంటుంది. ఇప్పుడు ఈయన వారి భార్యతో కలిశారు. కలిసినప్పుడు ఈయనకైతే బాధలు ఆవిడకేమీ లేవు అంటే బహుశా ఈయన చాలా మైల్డ్గా గనేరియా వచ్చి ఉండాలి, లేదా ట్రైకోమోనియాసిస్ కానీ, మొనిలియాసిస్ కానీ, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కానీ అవ్వచ్చు. అది చాలా కొంతమంది లేడీస్కి భర్త ద్వారా అంది వచ్చినప్పుడు కూడా ఏ బాధ లేకుండా ఉంటారు. ఏ బాధ ఉండదు, బయట డిసైడ్ కూడా ఉండదు, ఏముండదు, లోపల ఉంటాయి. మళ్ళీ ఆవిడకి ట్రీట్మెంట్ చేయకపోతే అట్నుంచి మళ్ళీ ఇటు వస్తాయి. ఇప్పుడు ఈయనకు ఉందనుకున్నాం, ఈయన బాధలు ఉన్నాయి కదా, ఈయన మందులు వాడుతున్నాడు, ఆవిడకి వాడరనుకుందాం. వాడకపోతే ఈయన మందులు వాడితే తగ్గిపోయింది, ఆ బాధ అంతా మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోయాక మళ్ళీ ఆమెతో కలిసి మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకని ఆడికి ఏ బాధ లేకపోయినా ఆ లేడీస్కి చాలా వరకు లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్కి బాధ లేకుండా, ఇలాంటివి బాధ లేకుండా ఉంటారు. అటు మళ్ళీ అంచేత ఎప్పుడైనా సరే ఎస్టీడీ అయితే, సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ ఏదైనా సరే, ఇద్దరు మందు వాడాలి. వాడితే అయితే ఇంక గనేరియా వచ్చిందా రాలేదని మనం చెప్పలేము. అది ఏ రకమైన మైల్డ్ గనేరియా అయితే కూడా ఇలాగే పెద్ద బాధలే ఉండవు. సింపుల్గా మంట, దురద, మాటిపడికి యూరిన్ రావడం ఉంటుంది. కానీ పరీక్ష చేసాక మనం చెప్పలేం గనేరియా అవునా. ఎందుకంటే గనేరియా అయితే ఆ మూత్రనాళ వచ్చే సిక్రిషన్స్ తీసి ల్యాబొరేటరీలో మైక్రోస్కోప్ టెస్ట్ చేస్తే మనకి గనేరియా కనపడతాయి. అంతే గనేరియా అనేది అలా పరీక్ష చూడాలి, ల్యాబొరేటరీ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.